అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారి పాదపద్మము ప్రణామము చేస్తూ ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. ధనుర్రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ వారం సంఘంలో మర్యాద హాని జరిగే అవకాశం ఉంది. దానివల్ల మనోవిచారం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే అది ఎదురు తిరుగుతుంది ఆ పని. అందువల్ల మన స్నేహితుల వల్ల మన ప్రవర్తన మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి తోటివారి వలన ఇబ్బంది కలిగి అయినప్పటికీ కూడా సానుకూలంగా విజయం సాధిస్తారు. సంఘ కార్యక్రమంలో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ వారం ఆరోగ్యం చక్కబడే సూచనలున్నాయి. ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది. పిల్లల విద్యాభివృద్ధిలో చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం లేని వారికి ఈ వారం సంతానం నిలబడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా వస్తాయి. అంతేకాకుండా గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేయండి. శుభపుణ్య కార్యక్రమాలు ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది, కానీ ఆ ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులకు తోటివారి వలన నష్టం వాటిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ ధనురాశి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. రోజు చదవని దానివారు ఎవరైనా సరే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.